అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశంలోకి వెళ్దామా? ఓకే. నేటి మన ధ్యానాంశము తరతరములకు ఆశ్రయదుర్గము. తరతరముల వరకు ఆశ్రయదుర్గము. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానమున పక్షమున ఉన్నాడు. తరతరముల వరకు నివాస స్థలము నీవే. దావీదు మహారాజు అంటున్నాడు, నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైలము నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింపని నిశ్చయించి ఉన్నావు. నా శైలము నా దుర్గము నీవే. తరతరములకు నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము అని చెప్తున్నాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే, సర్వశక్తిని నేను విశ్రమించేవాడు. ఆయనే నా కోట, నా కొండ నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నానని దావీదు మహారాజు అంటున్నారండి. సో నా శైలము నా దుర్గము నీవే, నాకు ఆశ్రయదుర్గము నీవే అని దావీదు మహారాజు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎందుకనగా ఎవరైతే నా ఆశ్రయదుర్గము నీవే అని దేవుని దగ్గర ఒప్పుకుంటారో వారే నీతిమంతులుగా ఎంచబడతారు. సో ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానమున పక్షమున ఉన్నాడు. నీతిమంతుల వేరు చిగుర్చబడను. నీతిమంతుల వేరు చిగుర్చబడను. పిల్లల తరం వరకు ఆశీర్వదించబడుదురు. ఎవరు? నీతిమంతులు పిల్లల తరంతరం వరకు ఆశీర్వదించబడుదురు. మేము కదల్చబడము, తరతరముల వరకు చూడము అని వారు హృదయమును అనుకుందురు. తరతరముల వరకు మేము కదల్చబడము అని హృదయంలో అనుకుంటారు దుష్టులు. కానీ దుష్టుల యొక్క మనస్తత్వాన్ని మార్చేసి దేవుడు తన పక్షంకి తన బీజం వారిలో నాటుకొని తరతరముల వరకు వారిని నివాస స్థలంగా మార్చుకుంటాడు యేసయ్య వారిని కూడా. సో యేసయ్య అందరినీ తన తరం గారికి మార్చుకుంటాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టల తత్తరిల్లినను నా కృప నిన్ను విడిపోదు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను వీడిపోదు. సమాధానం విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఆయన నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. ఆయన నిబంధన ఎప్పటికీ తొలగిపోదు. నీతిమంతులు చిగుర్చుదురు, వారి పిల్లల తనంతరం ఆశీర్వదించనన్నారు కదా. ఆ నిబంధన ఎన్నటికీ తొలగిపోదు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరించెదరు. సపోజ్ ఈ తరం మనం నీతిమంతులుగా ఉన్నాం అనుకోండి, మనం ఆయన్ని సేవిస్తున్నాము, యెహోవా తండ్రిని సేవిస్తున్నాం. మనం సేవిస్తే రాబో తరం అంటే మన పిల్లలకి ఆయన గురించి వివరిస్తాం మనం. అలాగే వాళ్ళ పిల్లలకి వివరిస్తారు. అలా పిల్లల తనంతరం మనము ఈ రీతిగా వివరిస్తూ వెళ్ళిపోతాం. తరతరముల వరకు ఆశ్రయదుర్గము ఆయనే మనకి. అర్థమైందా? యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవా తరములన్నిటను రాజ్యం చేయును. తరతరములు రాజ్యం ఏలుచున్నాడు ఆయన. తరతరములు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి, తరతరములు రాజ్యం చేయును. యెహోవా నీవే నిత్యం మహోన్నతుడిగా నుందువు. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులగుదురు. నీతిమంతుని పిల్లలు యెహోవా నీవే నిత్యం మహోన్నతుడిగా నుందువు. నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులగుదురు. ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు అనుకోండి, నీవు చనిపోయిన తర్వాత నీ పిల్లలు ధన్యులవుతారు. నేను నిత్యము చొచ్చినట్లు నా ఆశ్రయదుర్గంగా ఉండి నా శైలము నా దుర్గము నీవే. నన్ను రక్షించి నిశ్చయించి ఉన్నావు. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. ఆయన మనల్ని రక్షింప నిశ్చయించున్నాడు. మహోన్నతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా నిత్యముగా నుండు. బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి నీ శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా నిత్యముగా నుండును. బాహువు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి నీ శత్రువులను వెళ్ళగొట్టును. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము.
యెహోవా స్తోత్రాల క్రియలు, ఆయన చేసిన సూచక్రియలను దాచకుండా మన పిల్లలకు మనము చెప్పాలండి. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, రాబో తరంలో పుట్టబో పిల్లలు ఎరుగునట్లును ఆయన చేసిన మహత్కార్యములను సూచక్రియలను మనం వివరించాలండి. వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండిరి. కాబట్టి ఎవరైతే నీతిమంతులు ఉంటారో వాళ్ళు దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను పిల్లలకు వివరిస్తారండి. మనము మన పిల్లలకు వివరిస్తే మన పిల్లలు వాళ్ళ పిల్లలకి వివరిస్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి, ఇలా తరతరాలు ఆశీర్వదించబడతారండి. తరతరాలు మనం చెప్తూ ఉంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులతో ఉంటే ఆశీర్వదించబడతారండి. నీతిమంతుని పిల్లలు 1000 తరముల వరకు ఆశీర్వదించబడతారండి. తరతరముల వరకు ఆశ్రయదుర్గము యెహోవాయేనండి. మనకి శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను నశింపచేయును. పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండిరి. సో నీతిమంతులు వారి సూచక్రియలు మహత్కార్యములు, దేవుడైన యెహోవా చేసిన మహత్కార్యములు పిల్లలకు వివరిస్తారు. పిల్లల తరముల వరకు వివరిస్తూ ఉండటం జరుగుతుందండి. నేను వారితో చేయి నిబంధన ఇది. మనకు చెప్పారు కదా నిబంధన, నేను చేసిన నా నిబంధన మెట్టలు తత్తరిలను, పర్వతాలు తొలగిపోయినను నా నిబంధన మాత్రం తొలగిపోదు అని. అలాగే నిబంధన చేస్తున్నాడు యేసయ్య మనకి. నేను వారితో చేయు నిబంధన ఇది. ఏంటా నిబంధన? నీ మీదనున్న నీ ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నా నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆయన మనతో నిబంధన చేసుకున్నాడండి. ఏమని నిబంధన చేశారంటే నేను వారితో చేయ నిబంధన నీ మీదనున్న నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చున్నాడు. మనకి మన నోట్లో మనకి ఆత్మ ఉందనుకోండి, పరిశుద్ధాత్మ. మన పరిశుద్ధాత్మ మన నోట్లో ఏముందో మన పిల్లల నోట్లో కూడా అదే ఉంటుందండి. మన పిల్లల నోట్లో ఏముందో అదే ఆ తర్వాత పిల్లల నోట్లో కూడా ఉంటుందండి. సో ప్రతి ఒక్కరి నోట నుండి ఈ కాలం మొదలుకొని ఈ రోజే మొదలుకున్నారండి నా ప్రభు అయిన యేసు కార్యం చేయటం. ఈరోజే మొదలుకొని ఎల్లప్పుడూ నీకు సెలవిస్తున్నాడు. ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చున్నాడు. ఈరోజు మొదలుకొని ఎల్లప్పుడు తరతరముల వరకు నేను నిన్ను నీ బిడ్డలను ఆశీర్వదించదును. నీతిమంతుల పక్షమున ఉండును, నీతిమంతుల పిల్లలను ఆశీర్వదించదును. తరతరముల వరకు ఆశీర్వదించను. నీతిమంతులకి పిల్లలు 1000 తరాల వరకు ఆశీర్వదించబడతారండి. ఈ ఆశీర్వాదము నీకు నాకు కావాలంటే ఈ క్షణమే యేసయ్యని ప్రార్థించాలండి. యేసయ్య నువ్వు చేసిన నిబంధనని తొలగిపోని అన్నావు ప్రభా. మహోన్నతుని చాట అయ్యా మెట్టలు తత్తరిలినను పర్వతములు తొలగిపోయినను నీ నిబంధన తొలగిపోదన్నావు ప్రభా అని మనము ప్రార్థన చేసుకుందామండి. ఈ చిన్న వాక్యం ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా మీ పాదములకు స్తోత్రములైనా మీరు వినిపించిన వాక్యముకై వందనాలు తండ్రి. అయ్యా నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. అయ్యా నూరంతులుగాను అరవంతులుగాను ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నువ్వు నీ నిబంధన ప్రభా మెట్టలు తత్తరిలను పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలను నా నిబంధన తొలగిపోదన్నావు తండ్రి. నువ్వు చేసిన నిబంధన మా నోట ఉన్న ఆత్మయు మాటలను మా పిల్లల తదనంతరం వరకు ఉంటాయని సెలవిచ్చావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మమ్మల్ని మా పిల్లల వరకు ఆశీర్వదించనున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈరోజే నాయన మొదలు పెడతానని చెప్పావు ప్రభా. ఈరోజు మొదలుపెట్టి తరతరముల వరకు మా బిడ్డలను అందరినీ ఆశీర్వదించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.